హలో అండి. మక్కండి హల్వా ఎవరికైతే తెలుసో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను అదే తయారు చేస్తున్నాను. దానికోసం అయితే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని లైట్గా బాగా కొంచెం కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలా. ఇది నార్మల్ ఉప్మా రవ్వలాగా ఉంటుంది, నార్మల్ కేసర్ లాగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఫ్రై చేసిన దాని తర్వాత ఒక కప్పు పాలు అయితే వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలా. నేనైతే అరగంట నానబెట్టుకోలేక 20 నిమిషాలు అయితే నానబెట్టాను. ఇంకా నానబెట్టిన తర్వాత కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు చక్కెర, ఇంకా నెయ్యి ఎక్కువే వేసుకోవాలా, కానీ నా దగ్గర నెయ్యి తక్కువ ఉంది కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసాను. చక్కెర వేసి బాగా క్యాండమేస్ అయిపోద్దండి, రెడ్ కలర్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా పాలు మిక్స్, అది కేసర, అది దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. అసలు ఎలా ఉంటుందంటే కలర్ఫుల్గా చాలా కలర్ వచ్చి చాలా టేస్టీగా అయితే ఉందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, వీడియో అయితే తీసాను మీకు కూడా పెడదామని. చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఏ స్వీట్ కన్నా లైట్గా అయితే కొంచెం ఉప్పు అయితే వేయాలి కదండి, సాల్ట్, దానికి కాంబినేషన్ సరిపోతుంది. ఇంకా కొంచెం జీడిపప్పు, కాజు, కొంచెం నెయ్యిలో అయితే ఫ్రై చేశాను, పైనుంచి అయితే వేసానండి. అసలు చెప్పాలంటే తప్పకుండా ట్రై చేయండి, మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. చాలా బాగుందండి ఇది. ఇంకా నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేశాను, బాగుంటుంది బాగోదని. పూజలు చేసిన వాళ్ళు అయితే చేస్తే కనుక దేవుడు ప్రసాదం కింద చాలా టేస్టీగా ఉందండి. ఇంకా నార్మల్ కేసరి మీద ఇంకొంచెం బాగా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వర్షం అయితే పడుతుంది. నేనైతే ఈ మక్కండి హల్వా దీని పేరు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.